నేను ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర ఒక కట్ట, ఎండుమిర్చి ఒక కప్పు, 10-12 ఉంటాయి. చిన్నులపాయ రెబ్బలండి ఒక 5-6, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పసుపు, తాలింపు వేసుకోనికి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, తాలింపుకి కొద్దిగా కరివేపాకు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాము. ఈ గోంగూరలోకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఎండుమిర్చి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. కొద్దిగా మెంతులు, ఇప్పుడు నువ్వులు, ఫ్రై చేసుకుందాం. ఇంకొంచెం ఇది ఫ్రై అయింది కదా, మిక్సీ వేసుకుందామండి. పౌడర్ చేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. షీరో గో. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాము. గోంగూర ఫ్రై చేసుకుందాం. తాలింపు వేసుకొని కొంచెం, ఇప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి బాగా. వేడైంది కదా, ఇప్పుడు 2 ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఇవి దీంట్లోనే చిటికెడు పసుపు. పచ్చి వాసన పోతుందండి అలా వేసుకుంటే. కొంచెం వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకుందాము. కరివేపాకు, ఇప్పుడు గోంగూర వేసుకుందాము.
కలుపుకుందాము. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మూత పెట్టుకోవద్దు, ఇలాగే కలుపుకోవాలి అడుగంటకుండా. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇందాక దాంట్లో 1 స్పూన్ వేసుకున్నాం కదా, పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో 1 స్పూన్ వేసుకుందాం. దగ్గరికి అయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ముందుగా, అది వేసుకుందాం పౌడర్. వేసుకున్నాం కదా పౌడర్, ఇది కలుపుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.